ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం కామన్ అయిపోయింది. చూడడానికి నీట్గా అట్రాక్టివ్గా ఉండడం, ఈజీ టు క్యారీ చేయడంతో ఎక్కువ మంది ప్లాస్టిక్ను వాడేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఆ ప్లాస్టిక్ మనకి, మన భవిష్యత్ తరాలకు ముప్పు అని గ్రహించలేకపోతున్నారు. ప్లాస్టిక్ ప్రమాదమని తెలియక కొందరు ఉపయోగిస్తుంటే చాలా మంది మాత్రం తెలిసి కూడా యూజ్ చేస్తున్నారు. ఆ ప్లాస్టికే ఇప్పుడు పెనుభూతంలో మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రస్తుతం ప్లాస్టిక్ ప్రపంచానికే సవాల్గా మారింది. వరల్డ్ వైడ్ గా ప్లాస్టిక్ తగ్గించాలని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నా ఎవరి చెవికి ఎక్కట్లేదు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలని ఆయా ప్రభుత్వాలు ఆర్డర్లు ఇచ్చినా అమలు మాత్రం కావట్లేదు. మన సిటీలోనూ విపరీతంగా ప్లాస్టిక్ వినియోగం పెరిగింది. గత సర్కారు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేసినా అది అమల్లోకి రాలేదు. సిటీలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పేరుకుపోయింది. ఈ రోజుల్లో చాలా మంది ప్లాస్టిక్ వినియోగంపైనే ఆధారపడ్డారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ఎక్కడ ఏది కొన్నా బరువుతో సంబంధం లేకుండా ప్రతి వస్తువును ప్లాస్టిక్లోనే చుట్టి ఇస్తున్నారు. ఆధునిక జీవనశైలిపై వ్యామోహంతో పాటు సౌలభ్యం కోసం ప్లాస్టిక్ పై ఆధారపడే మోడ్రన్ కల్చర్ నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల సుడిగుండంలోకి తోసేస్తోంది. ప్లాస్టిక్ నగరవాసుల ఆరోగ్యం, జీవ వైవిధ్యం, జలవనరులపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రతిరోజు హైదరాబాద్లో సుమారు 8,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని పలు రిపోర్టులు తేలింది. ఈ వ్యర్థంలో 14% పైగా ప్లాస్టిక్ ఉంది. సుమారు రోజుకి 1,120 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఏడాది ముగిసే నాటికి 9,000 టన్నులకు చేరుతుందని అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే రోజుకు 495 టన్నుల ప్లాస్టిక్ విడుదలయ్యే ప్రమాదం ఉందని ICLEI సూచించింది. ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ ఒక వస్తువులా మారిపోతుండటంతో దాని ప్రభావం భావితరాలపై పడనుంది. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు వంటి నగర సరస్సులు ఇప్పుడు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తో నిండిపోయాయి. సుమారు ఇందులో 70% వ్యర్థాలు ప్లాస్టిక్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వర్షాకాలంలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలు. ఇక డ్రైనేజీ సమస్యలు కూడా ఎక్కువగా ఈ ప్లాస్టిక్ వల్లే వస్తున్నాయంటున్నారు. ప్లాస్టిక్ ని ఉత్పత్తి చేసే సంస్థలన్నీ మూసివేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రతి చిన్నదానికి ప్యాకింగ్కే కావచ్చు, ఏదైనా కూరగాయలు తీసుకుపోవాలన్నా, పండ్లు తీసుకుపోవాలన్నా ప్లాస్టికే వాడుతూ ఉన్నాము. అయితే ప్లాస్టిక్స్తో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అది తొందరగా భూమిలో కలిసిపోదు. పేపర్కి తిరగాని, లేకుంటే పాతకాలంలో మనము విస్తార్లు అటువంటి వాడేటి ఆకులతోనే తొందరగా కలిసిపోతాయి. ఇది కలిసిపోకపోవడము, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ విచ్చలవిడిగా వాడడంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. సిటీలలో అయితే డ్రైనేజ్ లైన్స్ అన్నీ కూడా ప్లాస్టిక్తో నిండిపోయి వర్షాకాలం లోపల ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండకుండా ఆ నీళ్ళని రోడ్ల మీదకి వస్తున్నాయి. చాలా కాలనీస్లో ముంపుకు గురవుతున్నాయి. ప్రొడక్షన్ అలౌ చేసి యూజ్ను కంట్రోల్ చేసే వాళ్ళు ప్రొడక్షనే కంట్రోల్ చేయండి. అసలు ఎవరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తెలంగాణలో డిసెంబర్ నుంచి 1 జనవరి 2026 నుంచి బ్యాన్ అని చెప్పండి. అట్లా యాక్షన్ తీసుకోవాలా. అట్లాగే పెద్ద ఎత్తున పత్రికల ద్వారా, టీవీ ఛానళ్ళ ద్వారా ప్లాస్టిక్తో కలిగే నష్టాలను తెలుపుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, మనం ఈ యొక్క ప్లాస్టిక్ మీద ఏదైతే బ్యాన్ పెట్టాలనో అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ పెట్టండి. తర్వాత ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డే కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, రెగ్యులర్గా చెక్ చేస్తూ దీన్ని కంట్రోల్ చేసినట్టయితే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ప్లాస్టిక్ నుంచి వచ్చే పాలికార్బోనేట్స్, బిస్ఫినాల్ A వంటి రసాయనాలు మన హార్మోన్లను దెబ్బతీస్తాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పిల్లల ఎదుగుదలకు అడ్డుపడతాయని IITR CDSCO ప్రకటించింది. అయితే ప్లాస్టిక్ ప్లేస్లో జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, ఉడెన్తో చేసిన వస్తువులు మార్కెట్లో ఉన్నా అవి ధర ఎక్కువ అని, ఎక్కువ శాతం ప్లాస్టిక్ నే వాడుతున్నారంటున్నారు IGBC ప్రతినిధులు. మనకు బయోడిగ్రేడబుల్ ఆల్టర్నేటివ్ ఉన్నాయి, కానీ యాజ్ అండ్ టుడే దే ఆర్ కాస్ట్లీ. ఆల్మోస్ట్ 2.5 times కాస్ట్లీ అవుతున్నాయి. సో ది క్వాంటిటీ ఇంక్రీజెస్, ఆ టెక్నాలజీ చేంజెస్, అఫోర్డబిలిటీ వస్తే అప్పుడు డెఫినెట్గా ప్లాస్టిక్ కనుమరుగవుతుంది. అప్పటి వరకు మనం భరించాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ ఏం లేవు. బట్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నౌ ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ కింద ఒక సస్టైనబిలిటీ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేటోళ్ళు వాడట్లేదు, ప్లాస్టిక్ అనేది వాడట్లేదు, గ్లాస్ బాటిల్స్ వాడుతున్నారు. రాబో కాలంలో ప్రతి బిల్డింగ్కు IGBC రేటింగ్ ఉండాల్సిందే. ఇప్పటికైతే కార్పొరేట్స్ పర్టికులర్గా IGBC రేటింగ్ లేకుంటే దే ఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ రెంట్. ఎందుకంటే ఇందులో మనం ఈ రేటింగ్ మన ప్రాజెక్ట్లో 30 to 40% మీకు వాటర్ సేవింగ్ ఉంది,
పవర్ సేవింగ్ ఉంది, మంత్లీ మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎయిర్ చాలా బాగుంటుంది, హెల్త్ కండిషన్ బాగుంటుంది, అంటే యాబ్సెంటిజం తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ చేసి చెప్పినవి రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ఎవ్రీబడీస్ ఫాలోయింగ్ దిస్ నౌ. ఐ థింక్ బై ఫ్యూచర్లో మీరు అన్నట్టు ఈ ప్లాస్టిక్ యూజ్ చేయడం అనేది చాలా తగ్గిపోతుంది. దానికి ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఆల్టర్నేట్ మెటీరియల్ కూడా వస్తున్నాయి, అవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత అది కూడా తగ్గిపోతాయి. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారి, దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయని గతంలోనే తేలింది. ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడొద్దని చెబుతున్నా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని బ్యాన్ చేసినా అలాంటి కవర్లు ఇంకా మార్కెట్లో దొరుకుతూనే ఉన్నాయి. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మార్పు అనేది ప్రజల్లో స్వతహాగా మొదలైనప్పుడే ప్లాస్టిక్ వినియోగం తగ్గే అవకాశం ఉంది.